హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. అమరావతి రాజధానిపై జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళతో మీటింగ్లు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం గురించి, రాష్ట్రంలోని పరిస్థితుల గురించి మాట్లాడటం జరిగింది. రాష్ట్రం అన్ని రంగాలలో కూడా వెనక్కి వెళ్ళిపోయింది. రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిపోయింది. మద్యం, ఇసుక కుంభకోణాలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ మద్యం నుండి ప్రైవేటు మద్యానికి చంద్రబాబు అప్పగించి మద్యం వ్యాపారంలో దండుకుంటున్నారు. మద్యం రేట్లు ఎంఆర్పి కన్నా 20% ఎక్కువగా మద్యాన్ని అమ్ముతున్నారు. బెల్ట్ షాపులు ఎక్కువైపోయాయి. రాష్ట్రంలో ఇసుక గత ప్రభుత్వం కంటే కూడా 2-3 రెట్లు ఇసుక రేట్లు ఎక్కువగా ఉన్నాయి. సిమెంటు కమ్మి అంటే ఇనుము రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ అమరావతి రాజధానిలో పనుల రేట్లను అమాంతం పెంచేశారు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తున్నారు. తమకు తెలిసిన కాంట్రాక్టర్లకే కాంట్రాక్టులు ఇస్తూ ఈ మొబిలైజేషన్ అడ్వాన్సులు 10% ఇచ్చి 8% నాయకులే దండుకుంటున్నారు. రాష్ట్రంలో విపరీతంగా అప్పులు పెరిగిపోయాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో చేసిన అప్పు కంటే కూడా చంద్రబాబు 10 నెలల్లోనే ఏకంగా 1,54,000 కోట్లు అప్పులు చేసేసి రాష్ట్రాన్ని దివాలా తీయించేశాడు. ఇన్ని అప్పులు చేస్తూ కూడా రాష్ట్రంలో పురోగతి లేదు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు లేవు. ఈ అప్పులన్నీ కూడా ఎక్కడ పెడుతున్నాడో అర్థం కావట్లేదు. అమరావతి రాజధానికి కేంద్రం సపోర్ట్ చేస్తూ నిధులు ఇస్తూ ఉంది. అయినా కానీ రాష్ట్రంలో విపరీతంగా అప్పులు చేసి ఆయన ఆ అప్పులను ఎక్కడ ఖర్చు పెడుతున్నాడో తెలియక రాష్ట్రాన్ని అప్పులు దిబ్బగా చంద్రబాబు మార్చేశాడు అని చెప్పుకొచ్చాడు. అమరావతి రాజధానిపై జరుగుతున్న అవినీతి, అక్రమాలు, భూదందాలు, విశాఖపట్నంలో ఇడ్లీ మనకి రూపాయికి దొరుకుతుందో లేదో తెలియదు కానీ విశాఖపట్నంలో మాత్రం 99 పైసలకే ఎకరాలు భూమి తమకు కావాల్సిన వాళ్ళకు దారాదత్తం చేస్తున్నారు. తమ బినామీలకు పేరుతో దారాదత్తం చేస్తున్నారు. ఇలా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. మనపై తప్పుడు ఆరోపణలు చేసి గత ప్రభుత్వంలో మద్యాన్ని మేము సక్రమంగా అమ్మితే లిక్కర్ స్కామ్ అంటూ వీళ్ళు చేసిన తప్పులన్నింటినీ మా పైన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అమరావతి రాజధాని కాంట్రాక్ట్ పనుల్లో జరుగుతున్న అవినీతిపై కూడా జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట్రంలో మద్యం, ఇసుక కుంభకోణాలపై మద్యం విచ్చలవిడిగా ఎలా అమ్ముతున్నారు, రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను క్లోజ్ చేసి ప్రైవేటు మద్యం దుకాణాల ద్వారా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి పర్మిట్ రూములను ఏర్పాటు చేసి మద్యాన్ని అమ్ముతుండటం చాలా చాలా ఘోరమైన విషయం. 20% మద్యం రేట్లు ఎక్కువగా ఎంఆర్పి కన్నా అమ్ముతున్నారు. ఇసుక గతంలో మేము ఇస్తున్న ధర కంటే 2-3 రెట్లు ఎక్కువగానే ఉంది. ఉచిత ఇసుక విధానం అని చెప్పి ప్రజల్ని చంద్రబాబు పక్కాగా మోసం చేశాడు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తిగా తొంగలోకి దొక్కాడు. ఒక వృద్ధాప్య పింఛను మాత్రమే ఇస్తున్నాడు. మనం ఇచ్చిన వృద్ధాప్య పింఛన్లలో దాదాపు కూడా 4 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్లు తీసేయటం జరిగింది. ఇంత అన్యాయమైన ప్రభుత్వం మరొకటి ఉండదు. మరో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తాము. అన్నీ చేసి కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది. ఏమీ చేయనటువంటి చంద్రబాబును ప్రజలు ఏ విధంగా ఓడిస్తారో కనీసం సింగిల్ డిజిట్ కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తమిళనాడు రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని రాజకీయ నాయకులకు బుద్ధి చెప్తారు. మనం ప్రజల్లోకి వెళ్ళి కాలర్ ఎగరేసుకునే విధంగా మనం ధైర్యంగా ఓటు అడగచ్చు. కానీ ఈరోజు టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితే లేదు. ఈ కూటమి నాయకులు ప్రజలకు ఏమీ చేయలేదు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసి దోచుకోవటం, పంచుకోవటం తప్ప వీళ్ళు రాష్ట్రానికి చేసిందేమీ లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయటం జరిగింది.